నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా మైలారం గ్రామస్తులు పోరాటం సాగిస్తున్నారు. తమ గ్రామం ఉనికే ప్రమాదంలో పడిందంటూ ఆందోళన చెందుతున్నారు. పుట్టి పెరిగిన ఊరును కాపాడుకునేందుకు ఆందోళనను ఉధృతం చేశారు. దీనిలో భాగంగా రిలే నిరాహార దీక్షలకు దిగుతున్న గ్రామస్తుల్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు మైనింగ్ కు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటం ఉద్రిక్తంగా మారింది. గత 3 నెలలుగా క్వాజ్ ఫల్స్ ఫర్ మైనింగ్ ను వ్యతిరేకిస్తూ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రీలే నిరాహార దీక్ష చేపట్టేందుకు గ్రామస్తులు సిద్ధం కావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. గ్రామ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు వెంకటేష్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీక్షకు దిగుతున్న ఊరుజనం పోలీసులు గ్రామంలోకి రాకుండా మహిళలు రహదారిపై ముళ్లకంచె వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనింగ్ వద్దు, మైలారం గుట్ట ముద్దు అంటూ నినదించారు. పోలీసులు వారిని తప్పించే క్రమంలో తోపులాట జరిగింది. అయితే అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాలను చేతపట్టుకుని నిరసన చేపట్టారు. మా ఇండ్లు గుట్ట కానుకొని ఉన్నాయి సార్, మైనింగ్ తీయాలని వచ్చిర్రు, తీస్తున్నారు, ఆర్డర్ సగం తీసేస్తున్నారు. ఆపడానికి చాలా పెద్ద మనుషులు ఆదుకోవడానికి పోతే వాళ్ళని అరెస్ట్ తీసుకుపోయారు సార్. ఈ గుట్ట తీస్తే భయంకరంగా గురవుతున్నాం సార్. ఆ గుట్టకి వెళ్ళి కోతులు, జీవజంతువులు, పాములు, పురుగులు, ఆ గుట్ట మీద ఉండే జంతువులు అన్ని ఊర్లలోకి వచ్చి ధ్వంసం చేస్తున్నాయి. పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయి, ఇల్లు ధ్వంసం అవుతున్నాయి, ప్రజల అంతరాయం కలుగుతున్నాయి సార్. ఇప్పుడు గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఆ గవర్నమెంట్ ఎన్ని రోజులు సార్? 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటది. ఆయన సాధారణ ఆయన చేసుకున్నాడు. ఈ జనాన్ని ఓటేసిన ప్రజలు ఎక్కడ సార్? మాకు కొంతమంది జనాలని అరెస్ట్ చేసి నైట్ మొత్తం నిద్ర లేకుండా ఇంట్లోకి వచ్చి పోలీస్ వాళ్ళు సర్చ్ చేస్తున్నారు. మా అన్న వాళ్ళు అందరూ గుట్ట మైనింగ్ ఆపాలని అపోజ్ చేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. నైట్ ఇళ్లలోకి వచ్చి సర్చ్ చేస్తున్నారు. ఆ గుట్ట మైనింగ్ తీస్తే మా ఊర్లో ఇల్లులు, పిల్లలు, ఫ్యూచర్ జనరేషన్ మొత్తం డామేజ్ అయిపోతుంది. గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రొఫెసర్ హరగోపాల్ తో పాటు రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని వెల్దండలో అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమాలంటేనే ప్రజాస్వామ్యమని, ప్రజల గొంతును నొక్కడం భావ్యం కాదని హరగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు వద్దనుకునే అభివృద్ధి ముందుకు సాగదని, ప్రజలను ఒప్పించి ఇలాంటి చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. మైనింగ్ వల్ల జీవన విధ్వంసం జరుగుతుందని అన్నారు. గుట్టలు పోతే పర్యావరణం దెబ్బతింటుందని, అలాంటిది విచ్ఛిన్నం మాత్రమే కానీ అభివృద్ధి కాదని అన్నారు. ఆ గుట్టలో పోతే ఆ గుట్టలు విధ్వంసం అయితే మొత్తంగా ప్రాంతం అంతా విధ్వంసం అవుతుంది. తర్వాత పర్యావరణం దెబ్బతింటుంది. అక్కడ ఉండేటువంటి పశువులు, మేకలు అన్నీ కూడా ఆ గుట్ట మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ప్రజలు వద్దనుకున్నటువంటి దాన్ని ప్రభుత్వం వాళ్ళ మీద రుద్దడం అనేది అప్రజాస్వామ్యం. కనుక ఇవాళ ఏదైతే మైదానం గ్రామం దగ్గర ఈ ఖనిజ వనరులు తీస్తున్నారో దాన్ని ముందు ఆపాలి. లోకల్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం కూడా దీన్ని పునఃసమీక్షించి ప్రజలు ఎందుకు వద్దంటున్నారో ముందు కనుక్కోండి. నిజంగానే దానివల్ల వాళ్ళు విధ్వంసం జరుగుతుందంటే ప్రాజెక్టును ఆపాలి, దాన్ని వెనక్కి తీసుకోవాలి. మైనింగ్ ను వ్యతిరేకిస్తూ మైలారం గ్రామస్తులు చేస్తున్న పోరాటానికి పలువురు పౌర హక్కుల సంఘం నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే అక్రమంగా అనుమతులు తీసుకుని గుట్టను, తమ ఊరిని నాశనం చేస్తున్నా ఎవరూ స్పందించకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక నేతలు కల్పించుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.